హాయ్ అండి, వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్. ఇప్పుడు మీ ముందుకి మంచి ఇండిపెండెంట్ హౌస్తో వచ్చానండి. మంచి లొకేషన్లో మెయిన్ రోడ్కి అత్యంత దగ్గరగా G+1 కలిగినటువంటి బిల్డింగు. అదేవిధంగా ఎవరైతే గ్రౌండ్ ఫ్లోరే 70 నుంచి 80 లక్షలు చూసి విసిగిపోయింది ఉన్నారో వారికి G+1 కలిగినటువంటి బిల్డింగు లో బడ్జెట్లో మీకు అనుకూలమైన బడ్జెట్లో వచ్చేటువంటి బిల్డింగ్ అండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, వీడియోలోనే పూర్తి డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మెయిన్ రోడ్కి అత్యంత దగ్గరగా ఉంటుంది. ఈ కనపడేటువంటిది ఇన్నర్ రింగ్ రోడ్, మెయిన్ రోడ్ అండి. ఆ కనపడేటువంటిది భగత్ సింగ్ సర్కిల్. ఈ 4 రోడ్ల జంక్షను, ఆ కనపడేటువంటి ఎదురు రోడ్లోకి మనం ఇల్లు అది టువర్డ్స్ భాష్యం క్యాంపస్కి వెళ్ళేటువంటి రోడ్డు అట్లా జస్ట్ అట్లా లోపలికి పాస్ అవ్వగానే మనకి ఇల్లు అయితే వస్తుంది. ఇది వచ్చేసి మంగళగిరి రోడ్డు టువర్డ్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ వెళ్ళేటువంటి రోడ్డు. ఇది వచ్చేసి డిఎంఆర్ కళ్యాణ మండపం టువర్డ్స్ న్యూ గుంటూరు రైల్వే స్టేషను, నెహ్రూ నగర్ వెళ్ళేటువంటి ఈ రోడ్డు. ఈ 4 రోడ్ల జంక్షన్కి అత్యంత దగ్గరగా ఉంటుంది హౌస్ అయితే. ఎవరైతే మెయిన్ రోడ్డుకి నియర్ బై చూస్తున్నారో వారికైతే బాగా ఉపయోగపడేటువంటి హౌసు. ఈ 4 రోడ్లు జంక్షన్లో మనం చెప్పినట్టుగా ఇది మంగళగిరి రోడ్డు స్ట్రైట్ అవే భాష్యం క్యాంపస్లు, ఈ భగత్ సింగ్ సర్కిల్ నుంచి స్ట్రైట్ అవే అమరావతి రోడ్డు చిల్లీస్కి వెళ్ళేటువంటి రోడ్డు. ఈ విధంగా 4 సర్కిల్కి ఇదిగోండి కనపడేటువంటిదే మనం పాస్ అయినటువంటి భగత్ సింగ్ సర్కిల్. జస్ట్ అట్లా పాస్ అయ్యి రాగానే మనం చెప్పినట్టుగానే మిడిల్లో నుంచి మనకి ఇల్లు కనపడతా ఉంటుందండి. ఆ కనపడేటువంటి ఎల్లో కలర్ బిల్డింగే మనకి సేల్కున్నటువంటి బిల్డింగు. ఇది దాదాపుగా 50 నుంచి 60 అడుగుల తార్ రోడ్ అండి. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ అట్లా పాస్ అయ్యి రాగానే మనకి ఈ బిల్డింగ్ అయితే వస్తుంది. లొకేషన్ అంతా కూడా వెల్ డెవలప్మెంట్ లొకేషను, మంచి క్రౌడ్ రెంట్లతో ఉన్నటువంటి లొకేషన్. బికాజ్ లొకేషన్ అంతా కూడా ఎడ్యుకేషన్ క్యాంపస్లు కానీ వారి యొక్క ఇన్స్టిట్యూట్స్తో మంచి క్రౌడ్ రెంట్లు ఉన్నటువంటి లొకేషను. భాష్యం, నారాయణ, ఎస్ఆర్, ఆర్కా, చైతన్య మొదలగు పేరున్న క్యాంపస్లన్నీ కూడా ఈ ఇంటికి నియర్ బై ఉంటాయి. అదేవిధంగా ఈ ఇల్లు పాస్ అయ్యి దాటిన తర్వాత దాదాపుగా 100 ఫ్లాట్ల అపార్ట్మెంట్లు కట్టారు. 10 ఇండిపెండెంట్ హౌస్లు కట్టి బిల్డర్స్ వారు మంచి డెవలప్ చేసినటువంటి లొకేషన్లో ఉన్నటువంటి ఈ ఇల్లు కింద 2 BHK, పైన 2 BHK. అదే కాక ఇంటి ముందు కూడా 33 అడుగుల సిమెంట్ రోడ్డు. లోపలికి ఎంటర్ అవుతే ఈ విధమైన ఎంట్రన్స్లో పార్కింగ్ స్పేసు, కింద వాళ్ళకి ఈ విధంగా స్పేస్తో ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది. టెనెంట్స్ లాక్ చేయటం వల్ల మనం లేకపోవడంతో పైన చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఫ్లోర్ వారికి ఉన్నటువంటి పార్కింగ్ స్పేస్ ఇది. కింద వచ్చేసి 2 BHK, 2 బాత్రూమ్లు, 2 బెడ్రూమ్లు, హాలు, కిచెను, పూజా స్పేసు ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు ఈ స్టెప్స్ కూడా మార్బుల్స్ చూస్తున్నారు కదా, గమనిస్తే మార్బుల్స్. అదేవిధంగా స్టీల్ రైలింగ్, ఎక్కడ రాజీ పడకుండా కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి హౌస్ అండి. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ అయినప్పుడు ఈ విధమైన సేఫ్టీ గ్రిల్స్తో సెక్యూర్డ్గా ఇండిపెండెంట్గా ఉన్నటువంటి బిల్డింగ్. ఇది కేవలం 3 BHK అపార్ట్మెంట్ రేట్ కంటే చాలా అంటే చాలా తక్కువకు వచ్చేటువంటి బిల్డింగు. అదేవిధంగా మనం చెప్పినట్టుగా 2 BHKనే 70 నుంచి 80 లక్షలు అమ్ముతున్నటువంటి లొకేషన్స్లో వాటికి భిన్నంగా ఉన్నటువంటి హౌస్ ఇది. ఇది ఎంట్రన్స్లో బాల్కనీ స్పేస్ అండి. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. లొకేషన్ కూడా ఏరియా పరంగా చాలా డీసెంట్ ఏరియా అండి. ఎవరైతే నాయిస్కి పొల్యూషన్కి దూరంగా కావాలనుకుంటున్నారో మంచి ఇండిపెండెంట్ హౌస్కి వారికైతే బెస్ట్ ఆప్షను. మనం ఇందాక చెప్పినట్టుకుంటే ఆ 100 ఫ్లాట్ల అపార్ట్మెంట్లు ఇండిపెండెంట్ హౌస్లు అవేనండి. అవన్నీ కూడా ఇంటి ముందు నుంచే పాస్ అవ్వాలి. చెప్పినట్టుగా ఇంటి ముందు కూడా 33 అడుగుల సిమెంట్ రోడ్డు. ఏరియా పరంగా మనకి లొకేషన్ అంతా కూడా
భాష్యం క్యాంపస్లు దాదాపుగా ఇంటికి సరౌండింగ్లోనే 10 క్యాంపస్ల దాకా భాష్యం, చైతన్య, టైటానిక్, ఆదిత్య క్యాంపస్, కొత్తగా వచ్చినటువంటి పేరు తెలియని క్యాంపస్లు చాలా ఉన్నాయండి. ఈ విధంగా మంచి క్రౌడ్ రెంట్లు. మొన్నటి వరకు కూడా ఈ కింద కానీ పై ఫ్లోర్లో కానీ ఆ భాష్యం వారి యొక్క పేరెంట్స్, వారి యొక్క పిల్లలు నివాసం ఉన్నటువంటి మంచి రెంటల్ గెయిన్ ప్రాపర్టీగా వచ్చినటువంటి హౌస్ ఇది. ఎంట్రన్స్లో హాల్ ఇదివ్వండి. చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది, చాలా అపీరెంట్గా ఉంటుంది హౌస్ కూడా. ఇది పైన వచ్చేసి కేవలం 2022 కన్స్ట్రక్షన్ మాత్రమేనండి. కింద 2019 కన్స్ట్రక్షన్. వెరసి మొత్తం టోటల్గా 7 సంవత్సరాల బిల్డింగ్ మాత్రమేనండి. పైన చాలా లావిష్గా ఉంటుంది, లగ్జరెంట్గా ఉంటుంది. మొత్తం కూడా ఈ విధమైన మార్బుల్ ఫ్లోరింగు, సీలింగ్ కూడా ఈ విధమైన అపిరెంట్ పీవీపీ. ఈ విధంగా హాల్ కూడా చాలా లార్జ్ స్పేస్ అండి. కింద ఉన్నటువంటి పార్కింగ్ స్పేస్ కూడుకొని పైన ఉన్నటువంటి హాల్ స్పేస్ చాలా పెద్ద స్పేస్ అయితే వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ స్పేస్ చాలా లార్జ్ స్పేస్తో ఉంటుంది. దీనికి ఉన్నటువంటి ఒకటే అండి, ఇప్పటి వరకు స్టూడెంట్స్ వారి యొక్క పేరెంట్స్ ఉండటం వల్ల రెంటల్కే ఇచ్చినటువంటి బిల్డింగ్ అండి. ఇప్పటి వరకు కూడా వారి యొక్క ఉపయోగించినటువంటి బెడ్స్ కానీ ఆ విధంగా అది వాల్కి కనబడుతుంది. ఆ పెయింటింగ్ స్ట్రక్చర్స్ మాత్రమే మనకి నీడ్ అండి. ఆ విధంగా బెడ్స్, వర్బోర్డ్స్ ఆ విధంగా గోడకు పెట్టినటువంటి ఆ పెయింటింగ్స్, స్ట్రక్చర్స్ మాత్రమే ఉన్నాయి. అది తప్ప ఇంటికి అంతా వర్క్ అంతా కూడా ఫుల్ ఫినిష్డ్గా విత్ కబోర్డ్స్, మార్బుల్, గ్రానైట్ మొదలగు మొత్తం వర్క్తో ఫినిషింగ్ అయి ఉన్నటువంటి హౌసు. కబోర్డ్స్ కూడా కొత్తగా వేయించినటువంటి న్యూలీ కబోర్డ్స్ అండి. కబోర్డ్స్ కూడా మంచి బ్రాండెడ్ మెటీరియల్తో ఫుల్ ఫినిష్డ్గా ఉన్నటువంటి కబోర్డు. మనం చెప్పినట్టుగా ఇందాక ఈ విధమైన వాల్ పెయింట్స్కి టచ్అప్ తప్ప మిగతా వర్క్ అయితే లేదండి. సింగిల్ కోటింగ్ బెడ్రూమ్స్లో కానీ అవుట్స్లో కానీ అవుట్ సైడ్ కానీ పెయింటింగ్ వర్క్ చేసుకుంటే సరిపోతుంది, సింగిల్ కోటింగ్. ఇది కూడా ఇప్పటి వరకు రెంటల్కి ఉన్నటువంటి వారు వెకెట్ చేసిన తర్వాత వాల్ టైల్స్ కానీ ఆ కమోడ్స్ కానీ అన్నీ కూడా కొత్తవే వేసి ఇచ్చారండి. ఇది మొత్తం కొత్త టైల్స్. మెయిన్ రోడ్కి ఎవరైతే అత్యంత దగ్గరగా ట్రావెలింగ్ పర్పస్తో హౌస్ కోసం చూస్తున్నారో, అదేవిధంగా స్కూల్స్, మాల్స్ అయితే అత్యంత దగ్గరగా ఉంటాయి లొకేషన్స్కి. అన్ని పేరున్నటువంటి కాలేజెస్, స్కూల్స్ ఉన్నటువంటి లొకేషను. హాల్ స్పేస్ మనం చూసాం కదా. ఇది వచ్చేసి మనకి ఉన్నటువంటి మార్బులు, టీవీ యూనిట్, పూజా స్పేసు. పక్కనే మనకున్న కిచెన్ అండి. ఇది కిచెన్లో కూడా మొత్తం ఫుల్లీ కబోర్డ్స్, గ్రానైట్ ఫ్లోరింగ్ కూడా గ్రానైట్తో ఉంటుంది. ట్రాన్స్పోర్టింగ్కి దగ్గరగా, ట్రావెలింగ్కి కానీ, హాస్పిటల్స్కి కానీ, మాల్స్కి కానీ అత్యంత దగ్గరగా ఉన్నటువంటి లొకేషన్ అండి. మంగళగిరి రోడ్డుకి జస్ట్ 1/2 కిలోమీటర్స్. ఒమేగా కానీ, ఉదయ్ హాస్పిటల్ కానీ, ఆర్కా కానీ మొదలగు పేరున్న హాస్పిటల్స్ అన్నీ కూడా నియర్ బై ఉన్నటువంటి లొకేషన్లో ఉన్న హౌస్ అండి ఇది. హౌస్లకి కావాల్సినవన్నీ కూడా స్కూల్స్, మాల్స్, అదేవిధంగా కాలేజీసు, ట్రాన్స్పోర్టు,
హాస్పిటలైజేషన్ మొత్తం కూడా కోరుకుంటారు. అవన్నీ కూడా ఇంటికి అత్యంత దగ్గరగానే ఉంటాయి. ఇది మరొక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్లో కూడా ఈ విధంగా పిఓపి సీలింగ్ కానీ, కబోర్డ్స్, మార్బుల్ ఫ్లోరింగ్ మొత్తం ఫినిషింగ్తో ఉన్నటువంటి మరొక బెడ్రూమ్ ఇది. ఏరియా పరంగా కూడా మంచి డిమాండ్ ఉన్నటువంటి లొకేషన్ అండి. బికాస్ దగ్గరలోనే మనం చెప్పినటువంటి థింగ్స్ అన్నీ ఉండటం చేత ఈ హౌస్ ప్రాంతంలో గజం 40,000 పైన మార్కెట్ అయితే నడుస్తుంది. ఇది G+1 బిల్డింగు. నేను చెప్పిన ప్రైస్కి మీరు అంచనా వేసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్. 3 BHK అపార్ట్మెంట్ కంటే అది తక్కువ రేటుకి వస్తుంది. దట్టు 2 BHK ఇండిపెండెంట్ హౌస్లు ఫార్ ఫ్రమ్ 2 kilometers డిస్టెన్స్ ఉన్నటువంటి నగరాలు అమరావతి రోడ్లో కానీ, సరస్వతి కాలనీ కానీ, హోసన్న మందిర్ వెనక కానీ, గోరంట్ల ఊర్లో కానీ, చుట్టుకుంట సెంటర్లో కానీ, లేదంటే పొన్నూరు రోడ్లో కానీ మొదలు లొకేషన్లు అన్నీ కూడా మెయిన్ రోడ్ నుంచి 2 kilometers లోపలికి వెళ్తే ఓన్లీ 100 గజాల నుంచి 120 గజాల్లో కట్టినటువంటి ఇల్లులన్నీ కూడా 60, 70, 80 లక్షలు తక్కువ లేకుండా మార్కెట్ చేస్తున్నారు. వీటికి భిన్నంగా G+1 బిల్డింగు మనం చూసాం. బిల్డింగ్ కూడా లొకేషన్ పరంగా కూడా డెవలప్మెంట్ లొకేషను. ఆ కనపడేటువంటిది 100 ఫ్లాట్ల అపార్ట్మెంట్లు. దాని ముందు వచ్చేసి బిల్డర్స్ వారు కట్టినటువంటి 10 ఇండిపెండెంట్ హౌస్లు అన్నీ కూడా సోల్డ్ అవుట్ అయ్యి మంచి మార్కెట్ నడిచినటువంటి లొకేషను. హౌస్ వెనక కూడా ఈ విధమైన న్యూలీ కన్స్ట్రక్షన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది గతంలో మనకి సేల్కి వచ్చిందండి. అయితే వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేట్ అవడంతో మళ్ళీ ఒక 2 weeks పోస్ట్పోన్ చేసి మళ్ళీ రీసెంట్గా సేల్కి అయితే పెట్టారు. లొకేషన్ అంతా కూడా ఈ విధంగా మనం చూస్తున్నాము. సైట్ పక్కన ఇంటి పక్కనే మరొక ఇల్లు, ఇంటి వెనక ఇల్లు, మొత్తం అది భాష్యం క్యాంపస్ అండి. ఆ క్యాంపస్కి వెళ్ళవలసినటువంటి స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ ఆ ముందు రోడ్డు, ఈ రోడ్డు రెండు కూడా వినియోగించుకొని మంచి క్రౌడ్గా ఉన్నటువంటి లొకేషను. గ్రౌండ్ ఫ్లోర్ చూసాం. లాక్ చేయటం వల్ల మనం పై ఫ్లోర్లో పూర్తిగా వివరిస్తూ వీడియో అయితే చూపించడం జరిగింది. పైన టెర్రస్ కూడా చూద్దాం. ఇంటి వెనక ఈ విధమైన న్యూలీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. లొకేషన్ అంతా కూడా మీకు ఇంటి చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా మనకు ఈ వీడియోలోనే చూపించే ప్రయత్నం చేస్తాం. చూడండి, ఫుల్లీ డెవలప్మెంట్ లొకేషను. మనం చెప్పినట్టుగా మెయిన్ రోడ్డుకి అన్నీ కూడా నియర్ బై ఉన్నటువంటి హౌసు. హోసన్న మందిరం నుంచి నెక్స్ట్ జన్ స్కూల్ బ్యాక్ సైడ్ వెళ్తే కడుతున్నటువంటి ఇండిపెండెంట్ హౌస్లు ఇదే 120 గజాల్లో దాదాపుగా 70 నుంచి 80 లక్షలు చెప్తున్నారు. హోసన్న మందిరం గోరంట్ల ఊర్లో ఆ విధంగానే మార్కెట్ చెప్తున్నారు. నగరాలు అయితే 100 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్లన్నీ కూడా 80 లక్షలు చెప్తున్నారు. ఇది G+1 కన్స్ట్రక్షన్ బిల్డింగు. దట్టు మెయిన్ రోడ్డుకి అత్యంత దగ్గరగా ఉంటుంది. మనం చూసినటువంటి రోడ్డుకి కేవలం 300 నుంచి 200 మీటర్లు మాత్రమే డిస్టెన్స్. జస్ట్ వాకవే డిస్టెన్స్ అనుకోవచ్చు. 115 గజాలండి పడమర ఫేసింగు. G+1 బిల్డింగు. కింద 2 BHK, పైన 2 BHK. ఇప్పటి వరకు వీరు ఓన్లీ రెంటల్ పర్పస్తోనే వినియోగించుకున్నటువంటి హౌసు. ఆ కనపడేటువంటిది ఇన్నర్ రింగ్ రోడ్ అండి, చైతన్య స్కూలు. లొకేషన్ అంతా కూడా అన్నీ కూడా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్తో, క్యాంపస్ల యొక్క కన్స్ట్రక్షన్స్ కానీ, ఇండిపెండెంట్ హౌస్లు కానీ, అపార్ట్మెంట్స్ కానీ కన్స్ట్రక్షన్స్తో బాగా డెవలప్ అవుతున్నటువంటి లొకేషను. కొత్త గుంటూరు రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు. అదేవిధంగా మంగళగిరి రోడ్, విజయవాడ
బైపాస్ రోడ్డుకి నియర్ బై ఉంటుంది, అమరావతి రోడ్డుకి నియర్ బై ఉంటుంది. లొకేషన్స్ అన్నిటికీ కూడా క్లోజ్డ్గా ఉండటం చేత మంచి డిమాండ్ ఉన్నటువంటి లొకేషను. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్లో 365 డేస్ కూడా ల్యాండ్ మార్కెట్, మంచి ట్రేడ్ మార్కెట్ నడుస్తున్నటువంటి లొకేషను. ఇది 80 lakhs చెప్తున్నారండి. దీనిలో బార్గెన్ అయితే ఉంటుంది. ఇల్లు నచ్చి ప్రైస్ మాట్లాడుకునే వెసులుబాటు అయితే ఉంటుంది. మీకు మంచి తెలిసిన వాళ్ళదేనండి, బెస్ట్ ప్రైస్కే హౌస్ ఇప్పించే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ అయితే ఇల్లు చూసి దాన్ని బట్టి మనం ప్రైస్ని అడిగే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఆ కనపడేటువంటిది ఇన్నర్ రింగ్ రోడ్ చైతన్య స్కూలు. అట్లా పాస్ అయ్యి రాగానే 4 రోడ్ల జంక్షన్ వస్తుంది. దాని తర్వాత సెకండ్ వన్ హౌసు. ఇంటి ముందు కూడా 33 అడుగుల రోడ్డు, పార్కింగ్ స్పేసు, లార్జ్ స్పేస్ ఉంటుంది, కార్ పార్కింగ్ కూడా. మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ గుంటూరు. సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాసు ప్రాపర్టీస్ గుంటూరు. రేటుకి ఇప్పిద్దాం.